ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు గతంలో మనం విన్నాం. ఈ మొదటి సర్గలో హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట అనే కథలో భాగంగా ఈరోజు మనం 56వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కథగా విందాం. హనుమంతుని వేగం చేత కలిగిన వాయువు ఎగరగొట్టగా తేలికగాను విచిత్ర వర్ణములతోనూ ఉన్న అనేక విధములైన పుష్పముల సముదాయం చెట్ల నుండి రాలి సముద్రంలో పడింది. అప్పుడు ఆ సముద్రం నక్షత్రములతో నిండిన ఆకాశం వల్లే ప్రకాశించింది. అనేక విధములైన రంగుల పుష్ప సముదాయం శరీరంపై కప్పివేయడం చేత ఆ హనుమంతుడు ఆకాశమునందు మెరుపుల పంక్తులచే అలంకరింపబడిన మేఘం వలె ప్రకాశించాడు. అతని వేగం చేత ఎగిరిపడిన పుష్పములతో సముద్ర జలం ఉదయించిన అందమైన నక్షత్రములతో ఆకాశం వలె ప్రకాశించింది. ఆకాశం వైపు చాపిన హనుమంతుని బాహువులు పర్వతాగ్ర భాగం నుండి బయటికి వస్తున్న 5 తలల సర్పముల వలె కనబడ్డాయి. హనుమంతుడు తరంగ పంక్తులతో కూడిన మహాసముద్రాన్ని త్రాగివేస్తున్నాడా అన్నట్లు, ఆకాశమును కూడా త్రాగివేయి దలుచుకున్నాడా అన్నట్లు కనబడ్డాడు. ఆకాశ మార్గంలో వెడుతున్న అతని నేత్రాలు మెరుపుల వలె మెరుస్తూ పర్వతం మీద 2 నిప్పు నెగళ్ల వలె ఉన్నాయి. పచ్చగాను గుండ్రంగాను ఉన్న అతని పెద్ద పెద్ద కళ్ళు ఉదయించిన చంద్ర సూర్యుల వలె ఉన్నాయి. ఎర్రగా ఉన్న ముక్కుతో హనుమంతుని ఎర్రనైన ఆ ముఖం సంధ్యారాగం సంక్రమించిన సూర్యబింబం వలె ప్రకాశించింది. ఆకాశంలో తేలిపోతున్న అతని లాంగూలము పైకి ఎత్తబడినదై నిలబెట్టబడిన ఇంద్రధ్వజం వలె, అంటే ఇంద్రుని పూజించడానికి చేసే ఉత్సవాలలో నిలబెట్టబడిన అతి దీర్ఘమైన స్తంభం వలె ప్రకాశించింది. పెద్ద దేహము, తెల్లని కోరలు, మహాబుద్ధిశాలి అయిన ఆ హనుమంతుడు తోక చక్రాకారంగా ఏర్పడగా గూడు కట్టిన సూర్యుడి వలె ప్రకాశించింది. ఎర్రగా ఉన్న పిరుదులతో అతడు విశాలమైన గైదిక ధాతువు ఉన్న ప్రదేశాన్ని బ్రద్దలు కొట్టగా ఆ ఎరుపుతో కూడిన పర్వతము వలె ప్రకాశించాడు. సముద్రాన్ని దాడుతున్న అతని సంకల సందుల నుండి ప్రసరిస్తున్న గాలి ధ్వని మేఘగర్జితం వలె ఉన్నది. ఉత్తర దిక్ప్రాంతం నుండి మహావేగంతో బయలుదేరి దక్షిణం వైపు పోతున్న ఉల్క వేగాతిశయం చేత అతి దీర్ఘంగా నిరంతరంగా ఉన్నట్లు ఆకాశం మీద ఏ విధంగా కనబడుతుందో హనుమంతుడు ఆకాశంపై అట్లే కనబడుతున్నాడు. మహావేగంతో ప్రయాణం చేస్తున్న సూర్యుని వలె ఉన్న అతడు నడుముకు కట్టిన బంగారు గొలుసుచే పొడవైనట్లున్న గజము వలె కనబడ్డాడు. హనుమంతుని శరీరం సముద్రం పైన ఆకాశంలో ఉన్నది. శరీర ఛాయ అనగా నీడ సముద్రం మీద పడింది. ఆ విధంగా ఉన్న హనుమంతుడు గాలికి నడుస్తున్న ఓడ వలె కనబడ్డాడు. హనుమంతుడు సముద్రం మీద ఏ ఏ ప్రదేశం వైపు వెళ్ళాడో ఆయా ప్రదేశం ఉన్మాదం చెందినది వలె కలత చెందింది. మహావేగంగా అతడు కొండంత ఎత్తుగా లేస్తున్న సముద్ర తరంగాలను వక్షస్థలంతో ఢీకొంటూ ఎగిరాడు. మంచి బలంతో బయలుదేరిన హనుమంతుని గాలి, మేఘముల గాలి రెండూ భయంకరమైన ధ్వని కలుగునట్లు సముద్రాన్ని కంపింపచేశాయి. హనుమంతుడు లవణ సముద్రంలోని పెద్ద పెద్ద తరంగములను తనతో లాక్కునిపోతూ వాటిని భూమి ఆకాశముల మధ్య అంతటా చిమ్ముతున్నట్లుగా ఉన్నది. అతడు మహాసముద్రంలో లేస్తున్న మేరు మందర పర్వతములతో సమానములైన తరంగాలను లెక్కపెట్టుచున్నాడా అన్నట్లు వాటిని దాటుతూ వెళ్ళాడు. అప్పుడు అతని వేగం చేత పైకి ఎగిరి మేఘాలతో కూడిన జలము ఆకాశంపైకి వ్యాపించిన శరత్కాల మేఘం వలె ప్రకాశించింది. సముద్ర జలము పైకి ఎగిరిపోవడం చేత సముద్రంలో ఉన్న తిములు, మొసళ్ళు, చేపలు, తాబేళ్లు వస్త్రమును లాగివేస్తే మానవుల అవయవములన్నీ స్పష్టంగా కనబడినట్లు కనబడ్డాయి. సముద్రంలో నివసించే సర్పాలు ఆకాశం మీద ఎగురుతున్న ఆ హనుమంతుని చూసి గరుత్మంతుడేమో అని అనుకున్నాయి. జలము మీది అతని
10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు అయిన నీడ చక్కగా ఉంది. సముద్రం మీద విస్తరించి హనుమంతుని అనుసరించి ప్రయాణం చేస్తున్న అతని నీడ దట్టమైన తెల్లని మేఘాల పంక్తి వలె ప్రకాశించింది. గొప్ప తేజస్సు, పెద్ద శరీరము గల అతడు ఆధారమెదియు లేని వాయుమార్గమునందు రెక్కలు గల పర్వతములే ప్రకాశించాడు. మహాబలశాలి అయిన హనుమంతుడు ఏ మార్గాన ఎగురుతున్నాడో ఆ మార్గమునందు సముద్రము తొట్టెవలే ఏర్పడుతోంది. అతడు వాయువు వలె మేఘ పంక్తులను తనతో లాగుకొని పోతూ పక్షి మార్గమునందు వెళుతూ గరుత్మంతుని వలె ప్రకాశించాడు. తెల్ల రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు, పచ్చ రంగు గల పెద్ద పెద్ద మేఘములను హనుమంతుడు తన వెంట లాగుకొని తీసుకుపోతూ ఉండగా చూడ్డానికి ముచ్చటగా ఉంది. మాటి మాటికి మేఘాల వెనుకకు వెళుతూ బయటికి వస్తూ ప్రయాణం చేస్తున్న అతడు మేఘాల వెనుక దాక్కుంటూ పైకి కనబడుతూ ఉన్న చంద్రుడి వలె ప్రకాశించాడు. అప్పుడు శీఘ్రంగా ఎగిరి వెళ్తున్న హనుమంతుని చూసి దేవతలు, గంధర్వులు, దానవులు అతనిపై పుష్పవర్షం కురిపించారు. ఆకాశ మార్గమునందు ప్రయాణం చేస్తున్న హనుమంతునకు సూర్యుడి వేడి కలగకుండా ఉండేటట్లు చూశారు. వాయువు కూడా సుఖకరంగా వీచింది. రాముని కార్యం సిద్ధించాలి అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా చేశారు. ఆకాశ మార్గమునందు ప్రయాణం చేస్తున్న ఆ మహా తేజస్శాలి అయిన హనుమంతుని చూసి ఋషీశ్వరులు స్తుతించారు. దేవతలు, గంధర్వులు అతని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ గానం చేశారు. ఏ మాత్రమూ శ్రమ లేకుండా ఆకాశమునందు ప్రయాణం చేస్తున్న హనుమంతుని చూసిన వెంటనే ఆశ్చర్యంతో నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, పక్షులు అందరూ కొనియాడారు. హనుమంతుడు ఆ విధంగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుండగా చూసిన సముద్రుడు ఇక్ష్వాకు వంశమునకు సత్కార్యం చేయవలెను అనే ఉద్దేశంతో ఈ విధంగా తలచాడు తన మనసులో. వానర శ్రేష్ఠుడైన ఈ హనుమంతునకు ఇప్పుడు సహాయం చేయకపోతే నన్ను తప్పు పట్టదలిచిన వారికి అన్ని విధాల అవకాశం కల్పించిన వాడినవుతాను. ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి నన్ను వృద్ధి పొందించాడు కదా, ఆ ఇక్ష్వాకు వంశమునకే చెందిన రామునకు సహాయం చేయుచున్న ఈ హనుమంతుడు అలసట చేత క్షీణించడం యుక్తం కాదు. ఈ హనుమంతుడు నా మీద కొంతసేపు విశ్రమించేటట్లు నేను చెయ్యాలి. కొంచెం విశ్రమించిన తర్వాత మిగిలిన దూరాన్ని సుఖంగా దాటగలడు అని తలిచాడు. సముద్రుడు ఈ విధంగా మంచి ఆలోచన చేసి తన జలంలో మునిగి ఉన్న మధ్య ప్రదేశమునందు అంతటా బంగారంతో నిండిన మైనాకము అనే పర్వత శ్రేష్టంతో ఈ విధంగా పలికాడు. ఓ పర్వత శ్రేష్టమా, పాతాళంలో నివసించే అసురులు పైకి రాకుండా అడ్డుకొనుటకై నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఒక పెద్ద అడ్డగడియగా ఉంచాడు. ఈ అసురులు పరాక్రమం పెంపొందించుకుని మరల పైకి రావాలి అని ప్రయత్నించినప్పుడు నువ్వు అతి విశాలమైన పాతాళలోక ద్వారాన్ని మూసివేసి నిలబడ్డావు. అడ్డంగాను పైకి కిందికి పెరిగే శక్తి నీకుంది. అందుచేత నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. లే, భయంకరమైన పని చేయగలవాడు పరాక్రమశాలి అయిన ఈ హనుమంతుడు రాముని పని మీద ఆకాశంలో ఎగురుతూ నీ మీదుగా వస్తున్నాడు. ఇప్పుడు ఇక్ష్వాక వంశానికి చెందిన రాముని పని మీద వెళ్తున్న ఇతనికి నేను సహాయం చేయాలి. ఎందుచేతనంటే నాకు ఇక్ష్వాకు వంశీయులు పూజ్యులు, నీకు అంతకంటే పూజ్యులు. మాకు సహాయం చేయి, మా పని దాటిపోకుండా ఉండేటట్లు చూడు. చేయవలసిన పని చేయకపోతే సత్పురుషులకు కోపం కలుగుతుంది సుమా. మన పూజ్యుడైన అతిథి, ఎగరగలిగిన వారిలో శ్రేష్ఠుడు అయిన ఈ హనుమంతుడు నీ మీద నిలబడడానికి వీలయ్యేటట్లుగా ఉదకము నుండి పైకి లే. ఇతడు నీపై కొంతసేపు విశ్రమించి పిమ్మట మిగిలిన దూరాన్ని ప్రయాణం చేయగలడు. రాముని సాధుత్వమును, సీత కష్టములలో ఉన్నది అనే విషయాన్ని, హనుమంతుని అలసటను దృష్టిలో ఉంచుకుని పైకి లే అని సముద్రుడు మైనాక పర్వంతో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి 56వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట అనే కథలో భాగంగా విన్నాము. రేపటి భాగంలో 101వ శ్లోకం నుంచి 156వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈ మొదటి సర్గ యొక్క 3వ భాగంగా విందాం.
ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.